వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 28వ తేదీన సోమవారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుందో మీరు ఖచ్చితంగా అవక్కవడం అయితే ఖాయం. ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క కుంభరాశి వారికి జరగబోయేది మాత్రం 100% మాత్రం ఇదే. కనుక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఈ కుంభరాశి వారికి మీరు చేసే పనుల పట్ల మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీరు ఏ పని చేపట్టినా కూడా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి అయితే తీరుతారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా దానిలో విజయాన్ని కూడా ఖచ్చితంగా అందుకుంటారు. అందుకే మీకు ఎక్కువగా శత్రువులైతే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేస్తున్న పనులు ఎలాగైతే మీరు ఆపేయాలని, అలాగే జీవితంలో మీరు ఎదగకూడదని మీ శత్రువులు అయితే చాలా అయితే మీకు ఉంటారు. అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నా ముందుగానే మీరు తొందరపడి అందరికీ కూడా మన ఫ్రెండ్సే మన స్నేహితులే అని చెప్పేసి మీరు అందరికీ కూడా ఇలాంటి విషయాలు అనేది మీరు షేర్ చేసుకోవడం అంత ఉత్తమమైతే కాదని గుర్తుంచుకోవాలి. ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి అనే విషయాన్ని మీరు పూర్తి అవగాహనతో అయితే ఉండాలి. ఎవరో శత్రువులు ఎవరో మిత్రులు ఈ సమయంలో తేల్చుకోవడం అనేది చాలా అయితే కష్టం. ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు. ఈ విషయాన్ని మీరైతే ఖచ్చితంగా గమనించాలి. ఇక ఈ కుంభరాశి వారికి ఏదైనా ఒక్కసారి చెప్తే చాలా త్వరగా అయితే ఈ యొక్క రాశి వారికి అయితే చాలా అయితే అర్థమవుతూ ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి నైపుణ్యాన్ని, తెలివితేటలని, చౌకచక్యాన్ని అధికంగా కలిగి ఉంటారు. వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి. ఇక ఈ రాశి వారిలో కష్టపడే తత్వం కూడా చాలా ఉంటుంది. అలాగే ఏదైనా పని చెబితే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ఇక ఈ కుంభరాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఈ పని చెయ్యలేవు అని ఎవరైనా అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తూ ఉంటారు. అందుకోసం ఎంత కష్టమైనా ఎంత శ్రమనైనా వీరు పడుతూ ఉంటారు. అలాగే రాశి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే బంధువుల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా బంధువులని కలుసుకోవాలని, వారితో ప్రేమగా ఉండాలని, వారు ఎప్పుడు కూడా విడిపోవద్దని వీరు చూస్తూ ఉంటారు. అలాగే రాశివారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరైనా సహాయం కావాలి అన్నా, ఎవరైనా ఆపదలో ఉన్నా కానీ వీరికి తోచిన సహాయం చేయడం అనేది వీరికైతే అలవాటు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి న్యాయమైన పనులు చేయటం వల్ల వీరికి చాలా అయితే మేలు జరుగుతుంది. ఇక దైవ అనుగ్రహం కూడా వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఎందుకంటే వీరు చేసే మంచి పనుల్లో న్యాయం ఉంటుంది, వీరి మాటల్లో న్యాయం ఉంటుంది. కాబట్టి వీరు చేసే ఏదైనా కానీ వీరికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా దైవం అనుగ్రహం అనేది ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఏదైనా వస్తువు కానీ, ఒక మనిషి కానీ, మర్యాద కానీ ఇది నాది అనుకున్నారంటే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడతారు. దాన్ని సాధించేంత వరకు కూడా వీరు పట్టుదలతో సాధించి తీరుతారు. ఈ రాశి వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. అంటే ఇతరులు చూడగానే వీరిని ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి కోపం విషయానికి వస్తే కనుక వీరికి కోపం అనేది చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. వచ్చిన కోపం పెద్దగా నిలవకపోయినా కూడా ఏదైనా అంశంపై ఏదైనా మ్యాటర్పైన వేగంగా స్పందిస్తూ ఉంటారు. అంటే బయట వాళ్ళకి చూడటానికి వీరు కోపంగా ఉంటారు, కానీ వీరి మనసు అయితే చాలా మంచి మనసు, అంటే సున్నితమైన మనసు అని చెప్పుకోవచ్చు. ఎదుటి వారి కష్టాలు ఉంటే మాత్రం వీరితో చలించిపోయే మనస్తత్వం వీరిలో అయితే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరిని ఎవరైనా మోసం
చేశారని తెలిస్తే మాత్రం అస్సలు సహించలేరు. ఎవరైనా ఏదైనా ఈ రాశి వారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే గనక దాన్ని మార్చడం ఎవ్వరి తరం అయితే కాదని చెప్పుకోవచ్చు. అంటే వీరు నా వారు నా మేలు కోరుతున్నారు అని అనుకుంటే జీవితకాలం వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు. అలాగే వారు ఒక్కసారి మోసం చేశారని తెలిస్తే కనుక జీవితంలో వారితో ఎప్పుడు కూడా మాట్లాడటానికి చూడటానికి వీరు అస్సలు ఇష్టపడరు. ఇక ఈ యొక్క కుంభరాశి వారిది కల్మషం లేని మనసు, అందుచేతే అందరితో స్నేహపూర్వకంగా మెలగటానికైతే ఇష్టపడుతూ ఉంటారు. 10 మందిలో స్నేహంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే వీరు చేసే పనులలో కూడా సమాజంలో వీరికి చాలా గుర్తింపు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అనేక అంశంలో ఎదుటి వారి చేతుల్లో మోసపోవటం అయితే జరిగింది. ఇది ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అనేక రకాలుగా వీరిని అందరినీ కూడా మోసం చేస్తూ వీరినైతే వచ్చారు. వీరు అనేక రకాలుగా మోసపోతూ ఉంటారు. కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మడం మీది మూర్ఖత్వం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరిని నమ్మాలి, ఎంత నమ్మాలి అనేది మీరు పూర్తి అవగాహనతో అయితే ఉండాలి ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ పని చేసినా కానీ ఉత్తమమైన ఫలితాలు, రెట్టింపు ఫలితాలైతే వీరు పొందుతారు. ఎందుకంటే వీరు చేసే పనుల్లో న్యాయమైన పనులైతే చేస్తూ ఉంటారు. ఏది ఊరికే రావాలని, డబ్బులు ఊరికే సంపాదించాలి అనేది వీరు అనుకోరు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మాత్రమే ఈ యొక్క రాశివారు ఆశిస్తారు. ఎందుకంటే వీరు చిన్న వయసు నుండే చాలా కష్టపడే తత్వాన్ని వీరు చూశారు. అంటే చాలా కష్టం గురించి తెలిసిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఊరికేనే డబ్బు ఎవరికి రాదు, వచ్చినా కూడా అది ఉండదు అని వీరు కష్టాన్ని నమ్ముకొని కష్టానికి తగిన ప్రతిఫలం వస్తే సరిపోతుందని ఈ యొక్క కుంభరాశి వారైతే అనుకుంటూ ఉంటారు. అలాగే చాలా న్యాయమైన బద్ధకంగా ఉంటారు. అంటే ఏదైనా న్యాయంగా ఉంటేనే, అక్కడ న్యాయమైన పనులు ఉంటేనే వారు అక్కడ ఉంటారు, చేస్తారు. ఎక్కడైనా అన్యాయం ఉంటే వారికి అక్కడ ఒక నిమిషం కూడా ఆడ ఉండలేరని చెప్పుకోవచ్చు. అంతటి మంచి మనస్తత్వాన్ని ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జూలై 28వ తేదీన సోమవారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి అయితే కుటుంబ సభ్యులతో ఈ రోజున మీరు చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఇల్లు స్థల సేకరణ విషయాలపై ఒక నిర్ణయానికి అయితే ఈ యొక్క కుంభరాశి వారు వస్తారు. కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఈ సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు ముఖ్యమైన సమాచారం అయితే ఈ సమయంలో అయితే అందుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు, పెట్టుబడులపై దృష్టి సాధిస్తారు, రుణాలు కూడా మంజూరవుతాయి, ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనైతే సాధిస్తూ ఉంటారు. కొత్త పనులు ప్రారంభానికి ఇది అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారిస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి దుర్గామాత ఆరాధన శుభప్రదంగా భావించబడుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజున 100% మాత్రం జరగబోయేది ఇదే. మీరు నమ్మినా నమ్మకపోయినా వీరికి జరగబోయేది ఇది.